అమరావతి మండలం ఎండ్రాయి గ్రామంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పెదకురపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఎండ్రాయిలో వైకుంఠపురం, పెద్దమద్దూరు, కర్లపుడి రైతులతో వారు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భూసేకరణ విధానం తమకు వద్దని, ల్యాండ్ పుల్లింగ్ ద్వారానే భూములు ఇస్తామని రైతులు విజ్ఞప్తి చేయడంతో వారి కోరిక మేరకే ప్రభుత్వం కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి నారాయణ వెల్లడించారు. ఇప్పటికే గ్రామ కమిటీల ద్వారా 90% మంది రైతులు భూములు ఇచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేశారని మంత్రి తెలిపారు. గతంలో ఉన్న నిబంధనల ప్రకారమే రైతులకు పరిహారం మరియు ప్యాకేజీలు వర్తిస్తాయని ఆయన భరోసా ఇచ్చారు. అదేవిధంగా యువతకు ఉద్యోగాలు వచ్చేదానికి ఒక స్మార్ట్ ఇండస్ట్రీస్కి ఈ 3 కార్యక్రమాలు టేకప్ చేయమన్నారు. దాంతో రైల్వే ట్రాక్ ఒకటి వస్తుంది, అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది, అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది. దీనికి సంబంధించి ల్యాండ్ పుల్లింగ్కి పోవాలా, ల్యాండ్ అక్విజిషన్కి పోవాలనే దాంట్లో గౌరవనీయ శాసనసభ్యులు అటు శ్రావణ్ గారు కావచ్చు, ఇటు భాష్యం ప్రవీణ్ గారు కావచ్చు, వాళ్ళిద్దరిని నేను ప్రజల్ని అడగమన్నాను, రైతు సోదరుని. వాళ్ళలో ఎక్కువ మంది ల్యాండ్ పుల్లింగ్కి మొగ్గు చూపించారు. ల్యాండ్ అక్విజిషన్ అయితే మేము నష్టపోతామని దాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పడం, ముఖ్యమంత్రి గారు ల్యాండ్ పుల్లింగ్కి ఇవ్వండి, దానివల్ల రైతు సోదరులు బెనిఫిట్ అవుతారని చెప్తే ల్యాండ్ పుల్లింగ్కి సంబంధించి క్యాబినెట్లో మొన్న నిర్ణయించారు. దాని మీద క్యాబినెట్లో నిర్ణయించే ముందే శాసనసభ్యులు ఇద్దరు గ్రామ కమిటీలు పెట్టి గ్రామ కమిటీల్లో ప్రజల అభిప్రాయం తీసుకుంటే 90% పాజిటివ్గా ల్యాండ్ పుల్లింగ్కి ఇచ్చారు. దాని మీద క్యాబినెట్లో నిర్ణయించడం జరిగింది. ఈరోజు నేను యాక్చువల్గా ఈ ఎండ్రాయి గ్రామానికి రావటం, ఇక్కడికి 4 గ్రామాలు వైకుంఠపురం, పెద్దమద్దూరు, కర్లపూడి ఈ 3 గ్రామాల యొక్క రైతులను యాక్చువల్గా పిలిచారు. దాదాపు ఒక 100 మంది రైతుల పైగా వచ్చారు. వాళ్ళందరితో ముఖాముఖిగా చర్చించడం జరిగింది. అంటే ఏం చేయబోతున్నా అనేది ఆల్రెడీ శాసనసభ్యులు వాళ్ళు వివరించడం జరిగింది. నేను కూడా రావడం, వాళ్ళు కొన్ని సమస్యలు చెప్పారు, కొన్ని చిన్న చిన్న సమస్యలు వెళ్ళి